నువ్వు అమ్మని పొగుడుతున్నప్పుడు సొంత సహకారిని నువ్వు పొగడలేకపోతే నీది యొక్క జీవితమేనా అనే క్వశ్చన్ వస్తుంది కదా. పొగిడి చూడండి, మీకు ఇంకా బిర్యానీలు వస్తాయి, మీకు ఇంకా పప్పుచారు అన్న ముద్దలు వస్తాయి, కానీ దేవుణ్ణి నువ్వు పొగుడతలేవు. దేవుణ్ణి నువ్వు పొగుడతలేవు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి రక్త సంబంధికులను పొగుడుతున్నావు. ఎందుకు పొగుడుతున్నావు? వారేమో పైసలు ఇస్తారని పొగుడుతావు, అంతే కదా. దేవుడు నీ కొరకు ఎన్నో కోట్లు దారపోసింది పరలోకంలో. దేవుడు నీ కొరకు ఆయన పాలు తేనెలు ప్రవహించే రాజ్యములో ప్రతి స్థలములో పరిశుద్ధుడు 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 అని కేరోబులు శరాపులు బలమైన దేవదూతలు నిత్యము కొనియాడుతూ ఉంటారంట యేసయ్య. నువ్వు కొనియాడదా ఎంత? నువ్వు కొనియాడకపోతే ఎంత? నువ్వు నీ సాకారిని కొనియాడుతున్నావేమో, నీ తల్లిదండ్రులను కొనియాడుతున్నావు. ఆహా, అక్క పైసలు పంపించింది, మా అక్క చేయబట్టే నేను ఎందుకు కట్టుకున్నాను అని నువ్వు ఇంకా ఆశ కొని ఉంటే నీతో యేసయ్య అంటున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం కొనియాడబడుతున్న ఆ యేసయ్య పరలోక మహిమ నుంచి నీ కొరకు ఈ లోకంలో వచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో నడుపుటకు యోగ్యుడిగా ఎంచబడి ఉండగా నువ్వు ఎవరిని పొగడాలి? యేసయ్యని మాత్రమే పొగడాలి. బైబిల్లో ఇచ్చింది కదా అన్న, అంటే మీ ఇద్దరు కలిసి యేసయ్యని పొగడమనే, మీ కుటుంబం కలిసి తల్లిదండ్రులు కలిసి యేసయ్యను పొగడమనే. ఈ లోకంలో నువ్వు నేర్చుకున్న ప్రతి విషయంలో అందరం నేర్చుకున్నది మన బిడ్డలకు నేర్పిస్తూ ఎవరిని కనపరచబడాలని? యేసయ్యని మాత్రమే. హల్లెలూయా.